ఈవిడ పేరు సరోజ. లాంగ్ బ్యాక్ కాకినాడ నగర మేయర్గా కవికొండల సుజాత అనే పేరుతో ఈవిడ పనిచేసినట్టు గుర్తు. కాగా ఈవిడ కొంతకాలం క్రితం జనసేన పార్టీలో జాయిన్ అయి జనసేన వీర మహిళగా కొనసాగుతూ వచ్చారు. వాస్తవానికి ఈవిడ జనసేన పార్టీ నుంచి ఏ నియోజకవర్గం నుంచి కూడా టికెట్ ఆశించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే కాకినాడ రూరల్ నుండి పంతం నానాజీ అనే జనసేన లీడర్ గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వడానికి సరిపడా బలాలన్నీ సమకూర్చుకుంటూ వచ్చారు. మరో ప్రక్క పొత్తులో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ను టీడీపీ లీడర్ కొండబాబు గారికి కేటాయించారు. ఇక సరోజ గారిని అకామిడేట్ చేసే అవకాశమే జనసేన పార్టీకి లేదు. ఆ విషయం సరోజ గారికి స్పష్టంగా తెలుసు. అయితే వైఎస్ఆర్సీపీ కుయుక్తులు పన్ని కవిత గారిని అనఫీషియల్గా పార్టీలోకి చేర్చుకుని వైసీపీ కోవట్టుగా జనసేన పైన దాడిని ఆవిడ చేత ప్రారంభింపచేశారు. అంతే, ఆవిడ అప్పటి నుండి కోవట్టులు మాట్లాడే స్టీరియోటైపిక్ పదజాలాన్ని జనసేన మీద ఉపయోగించడం మొదలుపెట్టారు. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి వల్ల జనసేన పార్టీ పాడైందని, జనసేన చాలా తక్కువ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోందని బోరింగ్ క్రిటిసిజం చేశారు. అయితే టీవీ ఛానల్స్లో ఆవిడ జనసేనపై చేసిన విమర్శలను విన్న ఆవిడ శ్రేయోభిలాషులు, అమ్మ సరోజమ్మ, కన్నాంబ కాలం నాటి కోవర్టు వేషాలు అమాయకుల వద్ద వెయ్యమ్మ. పవన్ కళ్యాణ్ గారు చాలా దేశముదురు, అత్యంత తెలివైన పొలిటీషియన్, ఆయన వద్ద నీ కోవర్టు వేషాలు సాగవమ్మా అని హితవు పలికారు. మరి వారి హితోక్తులు ఆవిడ తన తలకు ఎక్కించుకుంటారా? వేచి చూద్దాం.